Hello, my dear students. Welcome back, all of you. Guys, TSPSC Group 1 ఎగ్జామినేషన్ ఇంకొక 15 డేస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇవాళ సండే, ఇప్పుడు రాబోయే సండే కాకుండా నెక్స్ట్ సండే ఆల్మోస్ట్ 15 డేస్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 1 జరిగింది, 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి క్యాన్సిల్ అయ్యి థర్డ్ టైంకి వెళ్ళిపోయింది. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు కూడా ఎగ్జామ్ ఉంటుంది ఉండదు అనే స్టేజ్లో ఎన్నో డైలమాస్. బేసికల్గా ఏంటంటే చదవాలంటే మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలంటుంటాం. మంచి ఎన్వైర్న్మెంట్ మన చుట్టూ కాదు, రాష్ట్రంలో కూడా మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. సో ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది, లేకపోతే ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీటన్ని క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఎంతోమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధంలో లాస్ట్ కొన్ని రోజులు ప్రిపరేషన్ ముందుతో పోల్చితే కొంచెం తగ్గించడం జరిగింది. బట్ నిన్న మొన్న వస్తున్న న్యూస్, ఏర్పాట్లు వీటన్నిటిని చూసి 99% కాదు 100% జూన్ 9th ఎగ్జామ్ జరుగుతుంది. అద్భుతం జరిగితే తప్ప ఏదో మార్పులు చేర్పులు ఉండొచ్చు, కానీ టు దిస్ ఎక్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే వీడియో ఏదైనా కానీ ఈ ఒక్క ఆలోచన ఏదైతే ఉందో స్టూడెంట్ని మొత్తానికి మొత్తం సైడ్ ట్రాక్ చేసేస్తుంది. అంటే ఎంత చదవాలనిపించినా, ఎంత మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలి, ఈ 15 రోజులైనా ఫోకస్ చేస్తే ముందుకు వెళ్తామనిపించినా కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళని దూరం చేస్తూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో లెట్ us ప్లాన్ అకార్డింగ్లీ అబౌట్ దిస్ 15 డేస్. ఈ 15 రోజుల గురించి పక్కాగా చాలా చాలా క్లియర్గా ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయకూడదు అనేది. అండ్ గైస్ చూడండి, ప్రెడిక్షన్స్ అంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు, ఆ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇలా నంబర్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ఉంటాయి. బట్ ప్రెడిక్షన్స్ 100% కరెక్ట్ అవుతాయో కావో తెలియదు. సో ఏదేమైనా కానీ మనము ఇప్పుడు ఇన్ని రోజులు సరిగ్గా చదివినా చదవకపోయినా, సో ఈ లాస్ట్ 15 డేస్ నువ్వు ఏవైతే ఎఫర్ట్స్ చేస్తున్నావో ఆ 15 డేస్ నీ ఎఫర్ట్స్ పైనే నీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి గైస్, ఐపీఎల్లో కూడా ఫస్ట్ 15 ఓవర్స్, ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ మానియా జరుగుతుంది కాబట్టి దాన్ని చూసి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. మనం లైఫ్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూసి దాన్ని బట్టి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. 15 రోజులు ఉంది, ఇవాళ సండే కాక నెక్స్ట్ సండే. సో 20 ఓవర్స్లో 15 ఓవర్ల వరకు కూడా ఈ టీం గెలుస్తుంది అనుకున్న వాళ్ళు కూడా దానికి కాంట్రాస్ట్ అయ్యి ఇంకొక టీం గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినావో డజంట్ మ్యాటర్, కానీ కనీసం ఈ 15 రోజులైనా కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ నువ్వు చేసుకుంటే 100% ప్రిలిమ్స్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఈ వీడియో పరంగా ఈ వేదిక మీదుగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ 15 డేస్ మీరు ఒక సైలెన్స్ పీరియడ్ అని చెప్పేసి అనుకో. జస్ట్ ఇమాజిన్ దిస్ యాజ్ అ సైలెన్స్ పీరియడ్. ఏం సైలెన్స్ పీరియడ్స్ అని అనుకోకండి. జనరల్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు లాస్ట్ అంటే పోలింగ్ టైం అయిపోయే 48 అవర్స్ ముందు, సో 48 అవర్స్ ముందు లిక్కర్ లేకపోతే ఎలక్షన్ క్యాంపైన్ ఇవన్నీ కూడా ఆపేసి అసలు ఏ ఎలక్షన్ అనే ఎన్వైరన్మెంట్ నుంచి దూరం చేస్తుంది 48 గంటలు పోలింగ్ తేదీ అయిపోయే కంటే ముందు. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు ఈ 48 అవర్స్ అంటే, ఓటర్ ఇన్ని రోజులు ఈ 2 వారాల పాటు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ చెప్పిన స్ట్రాటజీలు, మేనిఫెస్టోలు, అది చేస్తాం ఇది చేస్తాం మభ్య పెట్టడం, ఇవన్నిటికీ లోనై ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ విని ఉన్నారు, వాళ్ళ మైండ్లో కంప్లీట్ డేటా ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ ఏం చేయాలి. కనీసం ఓటర్ ఒక్క 2 రోజులైనా ఏం చేయాలి, ఎవరు మంచోళ్ళు ఎవరి మంచి వాళ్ళు కాదు, ఎవరికి ప్రలోభ పడకుండా, ఎవరి వల్ల ఎవరికి ఇంకొకరు అంటే ఈ పోలింగ్ అలా ఎలక్షన్స్లో నిల్చునే వాళ్ళు వాళ్ళ చేతిలో మభ్య పోకుండా ఉండడానికి సైలెన్స్ పీరియడ్ లాగా ఒక కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్. అప్పుడు వాళ్ళు తెలివిగా ప్రశాంతంగా ఏది ఏంటి మంచి చెడు బేరీస్ వేసుకొని మంచి ఓటు వేస్తారు అన్న ఉద్దేశంతో ఈ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక్క ఓటుకి 48 గంటలు సైలెన్స్ పీరియడ్ ఎలాగైతే ఉందో, సేమ్ ఇప్పుడు మనకు 150 మార్కులకి నేను ఈ 15 డేస్ని మీకు ఒక సైలెన్స్ పీరియడ్ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నాను. సో ఈ 15 డేస్ అంతఃకరణ శుద్ధితో ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అదంతా పక్కన పెట్టండి. ఈ 15 రోజులు మీరు చేయాల్సిన దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో దాన్ని వినండి. నేను ఇక్కడ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి కూడా చేయను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పటికీ లాస్ట్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో చూస్తే 70 to 75 అనేది సేఫ్ జోన్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. అది పెరగొచ్చు తగ్గొచ్చు, బట్ యావరేజ్గా చెప్తున్నాను 70 to 75 అనేది ఒక సేఫ్ జోన్. అంటే మనకి ఎగ్జామినేషన్లో
కావలసింది 50% ఆఫ్ మార్క్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. జస్ట్ 50% మార్కులు వస్తే 99% నువ్వు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 150లో 50% మార్క్స్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ నెగటివ్ మార్క్స్ అనేవి లేవు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ గత 2 గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ గ్రూప్ 1 రాసినప్పుడు నెగటివ్ మార్క్స్ ఉన్నాయి అనుకొని పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా ఒక 2% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నెగటివ్ మార్క్స్లో అంటే మనకు కట్ ఆఫ్ 50% మార్కులు వస్తే చాలు, అండ్ నెగటివ్ మార్క్స్ కూడా లేవు. కాబట్టి అది ఇంకొకటి మంచిది. అంటే మనం చిన్న ఎఫర్ట్స్ పెట్టుకుంటే మనకు ఈ స్కోర్కి చేరుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ప్రీవియస్ 2 గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో చూస్తే ఒక 5 to 6 సబ్జెక్ట్స్ చాలా కీ రోల్ ప్లే చేశాయి. వీటిలో నుంచే 60% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ తీసి చదవండి అని చెప్పట్లేదు. అంటే ఒక ఆలోచన, ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఆలోచించండి. సో ఇందులో మనం చూస్తే సబ్జెక్ట్ ఏదైనా ఫస్ట్ మన సబ్జెక్టే కాబట్టి ఇండియన్ పాలిటీ తీసుకుందాం. సో ఇండియన్ పాలిటీ నుంచి ఎంత కాదనుకున్నా 20 మార్కులు మినిమం టు మినిమం వచ్చాయి. 20+ మార్క్స్ యావరేజ్గా ఇండియన్ పాలిటీ నుంచి 20+ మార్క్స్. అండ్ ఇప్పుడు మనం చూస్తే కరెంట్ అఫైర్స్ నుంచి 20 to 25 మార్క్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి గత 2 ఎగ్జామినేషన్స్లో. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే జాగ్రఫీ ప్లస్ ఇండియన్ హిస్టరీ. ఈ జాగ్రఫీ ప్లస్ ఇండియన్ హిస్టరీ నుంచి ఆల్మోస్ట్ 30+ మార్క్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఇది మీరు మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎలా తీసుకున్నా కానీ దీంట్లో నుంచి ఆల్మోస్ట్ 20+ క్వశ్చన్స్ మినిమం రావడం జరిగింది. అంటే చూడండి ఇక్కడే, సో 20, 60 + 30 90 మార్క్స్. అంటే ఈ సబ్జెక్ట్స్లో నుంచే మనకు 90 మార్క్స్ రావడానికి 1, 2, 3, 4, 5. సో జస్ట్ ఈ సబ్జెక్ట్స్లో నుంచి ఆల్మోస్ట్ 90 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా క్లియర్గా ఎకానమీని దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా మేజర్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి అంటే వీటిని ఫోకస్ చేస్తేనే మనకు ఆల్మోస్ట్ 80+ అంటే 80 నుంచి 90 మార్క్స్ రావడానికి మినిమం తీసుకోండి 80 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిల్లో మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే పాలిటీ మొత్తం చదువుకో అంటే ఇప్పుడు ఈ సైలెన్స్ పీరియడ్ అనేది మీరు జస్ట్ ఎఫెక్టివ్గా రివిజన్ కోసం పెట్టండి. మీరు ఇన్ని రోజులు కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు. ఆ చదివిన కరెంట్ అఫైర్స్ని, జాగ్రఫీని, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏమంటారు ఇండియన్ హిస్టరీ డేటా ఇవన్నిటిని కూడా మంచిగా రివైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద థింగ్ ఈజ్ దాట్, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం మస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇమాజినేషన్స్. సో మనకు లేనిపోని అపోహలు అనేటివి వస్తాయి. ఏంటి ఇమాజినేషన్స్ అంటే నేను ఒక సో అండ్ సో సబ్జెక్ట్ సరిగా చదవలేదు, ఆ సబ్జెక్ట్లో నుంచి ఎక్కువ మార్కులు వస్తే ఇలా ఉంటుంది. అసలు ఇప్పటి వరకు దాదాపుగా చాలా సీరియస్గా అన్ని సబ్జెక్ట్స్ని చదువున్నాను కానీ ఏం గుర్తుండట్లేదు. సో బ్రెయిన్లో అసలు ఏం లేవు, మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఎగ్జామ్ టైంలో ఇవన్నీ గుర్తొస్తాయో లేవో ఇటువంటివన్నీ కూడా మీకు అనిపిస్తాయి. చూడండి గైస్, ఇలాంటి ఇమాజినేషన్స్ మీకు చిన్నప్పటి నుంచి ఉండే ఉంటాయి. ఎగ్జామ్ కంటే ముందు ప్రతి స్టూడెంట్కి ఉండే ఫియర్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే కేవలం మీ విషయంలోనే ఏదో లోపం జరిగింది, అందరూ కూడా బాగానే చదివారు, ఇటువంటి భ్రమల్లో ఉంటారు. సో డు నాట్ పానిక్ విత్ దట్. సో అటువంటి ఆలోచనలు రావడం సర్వసాధారణమే. అండ్ నెక్స్ట్ ఈ 15 రోజులు ఏదైతే ఉందో, సో మీరు ఏది రివైజ్ చేసినా, ఇంతకుముందు చెప్పినట్టు ఏది చదివినా కూడా జస్ట్ గో విత్ ద కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనము పాలిటీ చదివేటప్పుడు పుంచి కమిషన్ గురించి డిస్కస్ చేసామనుకోండి. సో ఎందుకంటే లాస్ట్ 2 ఎగ్జామినేషన్లో కూడా వీటి గురించి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. పుంచి కమిషన్ గురించి రివైజ్ చేసే క్రమంలో మన మనసుకు అనిపిస్తుంది, ఇందులోంచి ఏమొస్తాయి క్వశ్చన్స్, రాకపోవచ్చులే అన్న సిగ్నల్ నువ్వు బ్రెయిన్కి ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని రివైజ్ చేసేటప్పుడు నీ కళ్ళు అంటే నీ చూపులు ఆ లైన్స్ పైన ఉంటుంది, కానీ ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, ఆ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ పరమార్థం ఏదైతే ఉంటుందో అది నీ బ్రెయిన్లోకి వెళ్ళదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ బ్రెయిన్కి ఇందులో నుంచి ఏమొస్తాయిలే క్వశ్చన్స్ అని నువ్వు అనుకోవచ్చు. అందుకే ఈ 15 days నువ్వేదైతే చదువుతున్నావో ఆ చదివే టాపిక్స్, పాలిటీ చదివినా, హిస్టరీ చదివినా, జాగ్రఫీ చదివినా, ఏది చదివినా కానీ ఈ క్వశ్చన్స్ ఏమొస్తాయిలే ఎగ్జామ్లో అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఈ పాయింట్ వస్తుంది, ఖచ్చితంగా ఈ సెంటెన్స్ వస్తుంది, ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు కాన్ఫిడెంట్గా చదివితే అప్పుడు నువ్వు చదివిన ప్రతి పాయింట్ కూడా నీ బ్రెయిన్లో కూర్చోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గో విత్ దట్. అండ్ నెక్స్ట్ కంప్లీట్లీ ఎండ్ రీడింగ్ న్యూ సబ్జెక్ట్స్ చదవడం పూర్తిగా ఆపేసేయండి.
నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను స్టూడెంట్స్కి, అదేంటంటే సో యూనో మీ ఫ్రెండ్ ఒక బుక్ చదివాడు, ఆ బుక్లో నుంచి అంటే మీ ఫ్రెండ్ ఒక టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ న్యూ థింగ్స్ కంటే ముందు ఇంకో పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నిటికంటే ముందు తెలియాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇది చాలా గుర్తుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫస్ట్ టైం రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ పోయినందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో రీసెంట్గా కూడా గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసి వచ్చిన తర్వాత గ్రూప్ 1 మళ్ళీ సెకండ్ టైం రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అన్న చాలా థింగ్స్ ఏంటంటే, సార్ క్వశ్చన్స్ నార్మల్గానే ఉన్నాయి కానీ చాలా ఎలాబరేట్గా ఇచ్చారు, టైం సరిపోలేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు చాలాసార్లు కొన్ని రీజనింగ్ డామినేటెడ్ లాంటి సబ్జెక్ట్స్లో రీజనింగ్ అనేది చేయడానికి చాలా చాలా ఈజీగానే ఉంటుంది. కానీ మీరు అనేది ఏంటంటే బేసికల్గా క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కానీ చాలా చాలా టైం కన్జ్యూమ్ చేసుకున్నాయి. సో మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చి ఇంకొంచెం టైం ఉంటే బాగా రాసేవాడివి, సో ఇట్లాంటివన్నీ కూడా డజంట్ మ్యాటర్. నీకు ఫైనల్గా మోర్ మార్క్స్ రావాలి. సో మోర్ మార్క్స్ రావాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద టైం మేనేజ్మెంట్. అంటే నువ్వు ఎగ్జామ్లో క్వశ్చన్ రాసేటప్పుడు నీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఒక క్వశ్చన్కి నువ్వు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నావు. సో వీటన్నిటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించి ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో అంటే ఆ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్లో కూర్చున్న సిచ్యువేషన్ మీకు కావాలి. సో దానికోసం అప్పుడే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ అంటే ఏంటో తెలుసు. ఇప్పటికీ కూడా చాలా మంది టెస్ట్స్ రాసి ఉండకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను, ఇన్ని రోజులు రాకపోయినా పర్వాలేదు, కనీసం ఎప్పుడైనా కనీసం 5 గ్రాండ్ టెస్ట్స్ రాసుకోండి. ఇక్కడ ఏదో మీకు తక్కువ మార్కులు వస్తే చూడండి, ఐ డూ రిమెంబర్ నేను ఉన్న 6 అటెంప్ట్స్లో 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కాన్సిక్యూటివ్గా కంటిన్యూస్గా 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఈ 5 ప్రిలిమ్స్లో అంటే దానికంటే ముందు మాక్ టెస్ట్స్ రాస్తూ ఉంటాం కదా, కొన్ని సందర్భాల్లో 40 మార్క్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 80 మార్క్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 100 మార్క్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మాక్ టెస్ట్లో మనకు తక్కువ మార్కులు వస్తే అక్కడ సెలెక్ట్ అవ్వము, ఇక్కడ ఎక్కువ మార్కులు వస్తే అక్కడ సెలెక్ట్ అవుతాము, ఇట్లాంటి థింగ్స్ ఏమి ఉండవు. అంటే ఈ మాక్ టెస్ట్స్ అనేటివన్నీ ఒక కైండ్ ఆఫ్ రిహార్సల్స్ మాత్రమే. సో అందుకోసం మీరు టైం అంటే మార్కులు ఎలా తక్కువ వస్తాయి ఏంటి దాని గురించి ఆలోచించకండి. ఇప్పటికైనా కూడా సరైన టెస్ట్ రాకపోతే ఫస్ట్ మీరు టైం మేనేజ్మెంట్ని అలవాటు చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఇస్తున్న ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఏంటంటే, మీరు ఆల్రెడీ ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని ఉంటే స్పెషల్గా ఎగ్జాక్ట్గా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతుందో ఆ టైంకి ఒక ఓఎంఆర్ షీట్ తీసుకొని దాని ప్రకారం మీరు రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతూ ఒక ఎగ్జామ్ రాయండి. సో అట్లా ఒక 5 ఎగ్జామ్స్ రాయండి, 5 గ్రాండ్ టెస్ట్ రాయండి. 5 గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత డైలీ 1 గ్రాండ్ టెస్ట్ చొప్పున రాసి ఆ గ్రాండ్ టెస్ట్ తర్వాత దాన్ని మీరు లెక్కలు వేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఎగ్జామ్ రాస్తే ఇవాళే మనకు అందులో ఉన్న లోపాలని ఐడెంటిఫై చేయడానికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ ఇవాళ రాసి ఎల్లుండి కీ చేసుకుంటే క్యూరియాసిటీ తగ్గుతుంది. 1 వీక్ అయిపోతే అసలు ఆ కీ కూడా చూసుకోబుద్ది కాదు. మీరు చూడండి, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ఏ రోజైతే ప్రిలిమ్స్ రాశారో లేకపోతే ఏదైనా ఒక ఎగ్జామ్ ఆ రోజు ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలి, ఎక్కడెక్కడ తప్పులు చేసామో అవన్నీ మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్ రాసి చాలా డేస్ అయిపోయింది, ఏ తప్పు చేసావు ఏంటి ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ నుంచి వానిష్ అయిపోతాయి. అందుకోసం ఒక 5 గ్రాండ్ టెస్ట్ రాయండి ఏదైనా కానీ. అండ్ దీన్ని ప్రధానంగా తీసుకొని క్లియర్గా జస్ట్ 99 రూపీస్కి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాను. జస్ట్ 99. ఇక్కడ ఏంటంటే కనీసం డబ్బులు పెట్టినందుకైనా రాస్తారు, నో కమర్షియల్ థింగ్స్, బట్ ద థింగ్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా, ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ మార్క్స్ టు లెర్న్ టైం మేనేజ్మెంట్. సో అంటే ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు సో హైదరాబాద్కి వచ్చి ఆఫ్లైన్ సెంటర్స్లో ఎగ్జామ్ రాయలేరు కాబట్టి, సో ఇన్ కేస్ మీరు రాయాలనుకున్నా కానీ ఆ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా నేను ఇస్తాను. సో దట్ విల్ బి దేర్ ఇన్ ఎస్ఆర్ నగర్. బట్ ఇక్కడ మాత్రం ప్రయారిటీ ఓన్లీ ఆన్లైన్కి ఇస్తున్నాను. సో జస్ట్ 99 రూపీస్కే 5 గ్రాండ్ టెస్ట్స్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఇవాళ 26th కదా, ఎల్లుండి నుంచి అంటే ట్యూస్డే నుంచి 28, 29, 30, 1 and 2. సో ఇవన్నీ డేస్ 28, 29, 30, 1 and 2 ఈ డేస్లో కంప్లీట్గా మీకు టెస్ట్ సిరీస్ అనేది కంటెంట్ డైలీ 1 టెస్ట్ అప్లోడ్ అవుతుంది. మీకు దానికి సంబంధించి కూడా చూపిస్తాను చూడండి. సో ఐ విల్ జస్ట్ షో యూ. మీరు రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అని కనబడుతుంది కదా, చూడండి ఇది గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4. చూడండి ఇక్కడ టెస్ట్ ఇక్కడ 1 నంబర్ కనిపిస్తుంది కదా, టెస్ట్స్ అప్లోడ్ అయిపోయాయి.
సో మీరు ఎన్నిసార్లైనా ఆ టెస్ట్ రాయొచ్చు. కానీ ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే ఆ పర్టికులర్ డే 28th రోజే ఫస్ట్ టెస్ట్ ఓపెన్ అవుతుంది, 29th రోజే సెకండ్, 31st తర్వాత 30 అండ్ 1 ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఎన్ని రోజులైనా కూడా అది ఓపెన్ ఉంటుంది, మీకు వ్యాలిడిటీ అని ఉన్నన్ని రోజులు. తర్వాత మళ్ళీ మీరు రాసుకోవచ్చు. సో అండ్ దీనికంటే ముందు మీరు ఆల్రెడీ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్స్ ఆల్రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ నా దానికంటే ముందు మీకు ఆల్రెడీ ఏదైనా టెస్ట్ ఉంటే జస్ట్ ఫాలో ఇట్. లేదు అనుకుంటే సో దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే, అంటే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ టెస్ట్స్ ఉంటే వాటినే గ్రాండ్ టెస్ట్ తీసుకోండి, మనది అవసరం లేదు. సో లేదు నాకు ఇంకా ఏ గ్రాండ్ టెస్ట్ లేదు, మళ్ళీ ఏదైనా కొత్తగా టెస్ట్ చేయాలనుకుంటున్నాను, టైం మేనేజ్మెంట్ గురించి సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నానంటే యూ కెన్ గో విత్ దిస్ 5 గ్రాండ్ టెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతకుముందు 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి 2 టెస్ట్స్ ఈ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఇచ్చిన పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అయినాయి, డిఐ రిపీట్ అయ్యాయి. సో ఇట్లా కొన్ని కామన్ థింగ్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి ఎగ్జామ్ అయినా రాయండి, లేకపోతే అట్లీస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు దీనివల్ల మీకు 100% టైం మేనేజ్మెంట్ తెలుసు. అండ్ ఇంకొకటి అక్యూరసీ ఏంటంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో దీని నుంచి కనీసం 15 to 20 మార్క్స్ 100% నువ్వు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నీ స్కోర్లో తెలియని ఒక కనిపించని ప్రభావం కనబడుతుంది. అందుకే వీళ్ళందరినీ ఉద్దేశించి నెక్స్ట్ రాబోయే రోజుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ వరకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లాజికల్ రీజనింగ్కి సంబంధించి లైవ్ సెషన్స్ కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్టే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లైవ్ సెషన్స్ ఒక ప్రధాన ఉద్దేశం కేవలం ఈ డిఐ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 15 to 20 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, అండ్ అలాగే జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వీటికి సంబంధించి కూడా వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. రాబోయే ఈ 2 వారాల్లో అట్లీస్ట్ ఒక 4-5 పాలిటీ రిలేటెడ్ వీడియోస్ చేసి దానికి రిలేటెడ్ కరెంట్ అప్డేట్స్ ఇస్తాను, డేటా ఇంటర్ప్రిటేషన్ అందిస్తారు, అండ్ అలాగే జాగ్రఫీ జగదీష్ సార్తో కూడా చేయిస్తాను, జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఐ వల్ల 20, పాలిటీ వల్ల 20, జాగ్రఫీ వల్ల, ఎన్వైరన్మెంట్ వల్ల ఒక 15 మార్క్స్, అంటే 20, 20, 15 45 మార్క్స్ ప్రభావం చూపగలిగే విధంగా దానికి రిలేటెడ్ వీడియోస్ లైవ్ సెషన్స్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ. ఇది నేను చెప్పాలనుకుంటుంది. కరెంట్ అఫైర్స్, నేను చాలా కరెంట్ అఫైర్స్ చదివాను, కానీ ఎగ్జామ్లో వేరే కరెంట్ అఫైర్స్ వస్తే ఇలాగా. నేను కొన్ని బుక్స్ చదివాను, ఎగ్జామ్లో వేరే బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఇప్పుడు వచ్చినా నీ దగ్గర ఏ చాయిస్ లేదు, నువ్వు వేరే బుక్ తీసుకొని వెళ్ళే చాయిస్ లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి కొత్త టాపిక్స్ చదవకండి. అండ్ ఈ 2 వారాలు సో మీకు ధైర్యం ఇవ్వడానికి, వీలైనంత వరకు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మీ ముందు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో మీకు ఇంకా ఏమైనా వీడియో అంటే గ్రూప్ 1లో హెల్ప్ఫుల్ అయ్యే విధంగా, బెనిఫిట్ అయ్యే విధంగా ఏదైనా స్పెషల్ ఆస్పెక్ట్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, వాటికి సంబంధించి వీడియో చేస్తాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో టోటల్గా రివిజన్కి మాత్రమే టైం కేటాయించండి, ఈ సైలెన్స్ పీరియడ్ లాగా మెయింటైన్ చేయండి. ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడి మీ మైండ్ని పొల్యూట్ చేసుకొని మీ మైండ్ని ఇంపాక్ట్ చేసుకోకండి. మీరు చదివింది కరెక్టే, సో ప్రశాంతంగా ఉండండి. ఈ 15 రోజులు ప్రశాంతంగా ఉంటే మంచి రిజల్ట్కి ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఈ టైంలో అందరితో డిస్కస్ చేసి ఆ బుక్ బాగాలేదు, ఈ బుక్ బాగాలేదు, ఈ సబ్జెక్ట్ బాగాలేదు, సో దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు ఏ ఫ్యాకల్టీకి, ఏ ఉద్దండుడికి కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇవి ఓన్లీ బేస్డ్ ఆన్ ద పర్సెప్షన్స్. సో మీరు అటువంటి ఇమాజినేషన్స్కి లొంగి ప్రలోభాలకు పోయి సో కంప్లీట్గా మిమ్మల్ని మీరు రూయిన్ చేసుకోకండి. ఈ 15 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా క్యూరియాసిటీగా రోజు ఇప్పటి నుంచైనా 12 గంటలు, సో ఈ 12 గంటలు చదవాలంటే ఈ 12 అవర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్, అంటే బేసికల్గా చదవడం పెట్టుకోకండి. ఈ రాబోయే 15 రోజులు రోజు 12 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. దిస్ ఇస్ ఫస్ట్ టార్గెట్. స్విచ్ ఆఫ్ చేయండి, కంటెంట్ని మీ ముందు పెట్టుకోండి, టెస్ట్స్ రాసుకోండి, అండ్ టెస్ట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందు చెప్పినట్టు 5 గ్రాండ్ టెస్ట్స్ జస్ట్ రాసి వదిలేయకండి. ఈ గ్రాండ్ టెస్ట్స్ రాసిన తర్వాత కీ చెక్ చేసుకోండి. కీ చెక్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఇమాజినేషన్తో ఏం చేస్తారు, ఒక ఆన్సర్ పెడతారు, ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకొని. కానీ బియాండ్ దట్ ఈ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. మీరు ఎందుకు ఇలా ఇమాజిన్ చేశారు, అది ఎందుకు తప్పైంది, ఏది కరెక్ట్ ఇమాజినేషన్ అనేటి దానిపైన కూడా కొంచెం సేపు ఫోకస్ చేయండి. అందుకే 5 రోజులు 5 గ్రాండ్ టెస్ట్స్ మీరు చూస్తే ఒక 150 మినిట్స్ ఎగ్జామ్ రాసినా కానీ నెక్స్ట్ ఇంకొక 150 మినిట్స్ ఆ ఎగ్జామ్ యొక్క ట్రెండ్ని అనలైజ్ చేయండి, మీ మైండ్ సెట్ని అనలైజ్ చేసుకోండి,
టైం మేనేజ్మెంట్ని మేనేజ్ చేసుకోండి. ఈ 5 రోజులు మీరు చేస్తున్న తప్పిదాలన్నీ తెలుసుకొని మళ్ళీ 1 వీక్ టైం ఉంటుంది. అంటే ఈ 5 టెస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 1 వీక్ టైం ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ. ఆ 1 వీక్ టైంలో మీరు చేసిన లోపాలన్నింటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్‌లో 100% సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ లేవు. అండ్ ఓన్లీ 50% మార్క్స్ వస్తే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి ఎటువంటి బెంగ పెట్టుకోకండి. ఆన్సర్ రైటింగ్‌కి మీకు 100% సింపుల్ అయిపోయే విధంగా ఒక మంచి స్ట్రాటజీ తోటి, మంచి ఫ్యాకల్టీ టీమ్ తోటి గ్రూప్ 1లో అద్భుతమైన కంటెంట్ ఇవ్వడానికి నేను మీ ముందున్నాను. ఎటువంటి ఆలోచనలకు వెళ్ళకండి. ఎగ్జామ్ ఉంటది, ఉండదు, పోస్ట్‌పోన్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఈ 15 రోజులు మనస్ఫూర్తిగా చదవండి. విజయం మీ వైపే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.